వెల్కమ్ బ్యాక్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో ఎవరు చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ఒక గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో భాగంగా వచ్చే దీపావళికి అర్హులైన ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రూపొందించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో కల్పించడం జరుగుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో పెన్షన్లు కొందరికి మాత్రమే ఇచ్చేవాళ్ళని, నేడు కులమత ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మేలు కలుగజేస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు వారి ఇంటి వద్దనే ప్రతి నెల 1వ తేదీన 100% పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజలు ఎవరు ఆకలితో పస్తులు ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని మంత్రి రాంప్రసాద్ తెలియజేశారు. ఈ 20 తారీఖుకు 100 రోజులు పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం అని నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రభుత్వ అధికారులు లేకపోతే ముఖ్యమంత్రి వర్యులు సూచించిన పేరు కాదు, కేవలం ఈ ప్రజల యొక్క ఆశీస్సులతో